విశాఖ లైబ్రరీలో ఆశప్రియ కామెడీ క్లబ్ కార్యక్రమంలో పలు కార్యక్రమాలు, ఇందులో సన్మానాలు, అదేవిధంగా క్లాసికల్ డ్యాన్సులు, ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే విధంగా ఈ క్లాసికల్ డ్యాన్సులు, అదేవిధంగా కార్యక్రమం బ్యానర్ అధినేత ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో ముఖ్య వ్యక్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ఒక భక్తి పాటతో ప్రారంభం అయింది. అన్ని కూడా అలరించడానికి అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఇందులో జోడించడం జరిగిందండి. అయితే విషయం ఏంటంటే సమయపాలన పాటించాలి కాబట్టి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ కార్యక్రమం ముందుకెళ్ళిపోదాం. కార్యక్రమం ప్రారంభించే ముందుగా మన భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్పై, పాకిస్తాన్ కాదు టెర్రరిస్టులపై యుద్ధాన్ని ప్రకటించింది. అది ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశానికి ఒక మద్దతు, ఒక మంచి ప్రణాళిక శ్రీకారం చుట్టింది మన ఇండియా. మరి అందులో భాగంగా దేశవ్యాప్తంగా వీరమరణం పొందినటువంటి జవాన్లకి అయితేనేమి, ప్రస్తుతం యుద్ధం చేస్తున్నటువంటి జవాన్లకు ఉత్సాహం కల్పించడానికి అయితేనేమి తిరుగా ఒక ప్రదర్శనను దేశవ్యాప్తంగా చేస్తున్నారు. అయితే మన ఆస్తి కుటుంబం అయినప్పటికీ మనం కూడా అందులో పాల్గొనాల్సి అవ్వాలనేది నా కోరిక. మరి వాళ్ళందరి కోసం ఒక్కసారి మనం నుంచి వారికి చేతి తెలపాల్సిందిగా సభాముఖంగా మనం నిర్వహిస్తున్నాను. 30 వీర జవాన్లకి నివాళి అర్పించి తదుపరి 30 సెకండ్ల పాటు మనం జేజే చెప్పాలి. ఒక్క నిమిషం పాటు మౌనాన్ని తెలియజేస్తుందిగా ప్రార్థిస్తున్నాను. Thank you very much. Thank you very much. जय भारत जवान, जय भारत जवान, जय भारत जवान, जय जवान. ఆ రోజు నుంచి రోజు 3 దగ్గర ఎక్కడో కూడా ఎవరో మరి రాష్ట్రపతిలో చంద్రబాబు నాయుడు తెలిసిపోయి ఆ రోజు వెళ్ళలేదు. ఎందుకంటే నాకు ఎందుకు ఇచ్చారు అంటే దేశం మొత్తం మీద అవార్డులు దిగేస్తాడు అని నేనే గర్వించడం కాబట్టి మనలో ఒక అవార్డు వచ్చింది అంటే అది సన్మానాలు ఎప్పుడో చేయాలి, ఇప్పుడు ఎందుకు చేస్తున్నామంటే అన్ని ఎడిషనల్ పేపర్లు ఉన్నప్పుడు నగరంలో కార్యక్రమాలు వచ్చాయి. ఈరోజు అందరూ వాట్సాప్ గ్రూపుల్లో, అందరూ మా యొక్క ఆర్గనైజ్ గ్రూపుల్లో వైద్య నాట్యాలయ గారి యొక్క తెల్లవారి ఆయన కార్యక్రమాలు విని మనం ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా చేసుకుంటాం. అందుకు కానీ మనం ఎందుకు చేసుకుంటున్నాం, అది నా భావన. ఇది స్వార్థపూరితంగా ఉంది అంటే అర్థమైపోతుంది. ఉదయాన్ని పెట్టలేదు వ్యక్తి మనం సాల్వ్ వేస్తున్నాం. నాటకాన్ని విశేషమైన విశ్లేషణ ప్రతాప్ ప్రభాకర్ గారిని ఈరోజు హాస్యప్రియ కామెడీ క్లబ్ సన్మానించుకోవడం అది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. వారికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన కందుకూరి వీరేశలింగం పురస్కారం కాకుండా అత్యధికమైనటువంటి పురస్కారాన్ని ఇచ్చి వారిని మరి ముందు ప్రోత్సహిస్తుందని ఎంతగానో ఆశిస్తున్నాను. మరి విశాఖపట్నం నాటక రంగానికి ఆయన చేసిన కృషి గురించి చెప్పడానికి ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు సరిపోదు. మీ అందరికీ ఆయన సుపరిచితులే. మరి ఈ అదృష్టం మాకు దక్కడం నిజంగా మాకు గర్వంగానే మేము ఫీల్ అవుతూ వారి స్పందన తెలియజేస్తుందిగా సంక్షిప్తంగా చెప్తాను. ఎందుకంటే కార్యక్రమాలు ఇంపార్టెంట్ కదా. నేను 1972లో కాలకట్ట ప్రభుత్వ జూనియర్ కళాశాల చేసి ఆ తర్వాత 6 ఇయర్స్ శ్రీకాకుళం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో వేసి తర్వాత 1986లో డాక్టర్ వేస్ కృష్ణ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో సీనియర్ లెక్చరర్గా అసిస్టెంట్ నాటకాల పరంగా చాలా చిన్నప్పటి నుంచి హై స్కూల్ లెవెల్లో 1967 నుంచి కూడా ఎన్నో నాటకాలు వేయడం జరిగింది. వీటికి ఎక్కువ కన్ఫైన్ అయ్యి ఉండాలి. ఎందుకంటే దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ప్రొఫెషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యూత్లో ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేసి చాలా నాటకాలు అంత హిస్టరీ ఫోటోలతో సహా తర్వాత ఏదో పొరపాటున అమ్మగారు అనుకుని అలా
చేయాల్సినంత చేసేసి మరి ఏం జరిగింది? ఏం జరగలేదు కదా. ఊరికనే గాని ఎందుకు మాట్లాడతారు? చేయాల్సినంత చేసేసి నేను కావాలని చెయ్యలేదు రండి. అది ఆటోలో నీకు తెలీదా? ఏంటే సిగ్గుపడుతున్నావు? అమ్మగారు మరి రెడీ అవుతున్నాను వచ్చాం అంతే ఇప్పుడు. అమ్మగారు మరి అయ్యగారు ఏంటి రండి అలా సిగ్గుపడుతుంది నాకు ఏదో డౌట్ పడుతుంది ఏ డౌట్ లేదు, ఏమీ జరగలేదు. నాకు కూల్గా ఉండు, ఏమీ లేదు. ఎందుకో సిగ్గుపడుతుంది నాకు డౌట్ వస్తుంది తెలుసా తెలియట్లేదు. ఇంకా మూడో ఎవరు ఏంటి ఈ మొత్తం సూర్య కుటుంబం అంతా కలిసి మిల్కీ గెలాక్సీలో రొటేట్ అవుతుంది. అది ఇంకా లక్షల స్పీడ్తో తిరుగుతుంది. ఇన్ని వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు, లక్షల కిలోమీటర్ల స్పీడ్లో తిరుగుతున్నా మనకి ఏమీ తెలియట్లేదు. ఇదే ఆ శ్రీకృష్ణుడు అటువంటి తెలిసి చెప్పిందనేసి నా మనసులో ఉంటుంది. నేను ఎప్పుడో చదివింది మీ అందరూ చెప్పాను. ఈ వాటర్ ఒక అర్థమైతే చెప్పకపోతే ఓకే.